విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నైట్ ఫుడ్ కోర్టు బాధితులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తాము చేసే వ్యాపారాలను తెలియజేసేలా అన్ని రకాల వస్తువులతో ధర్నా నిర్వహించారు. ఇందులో వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నైట్ ఫుడ్ కోర్టు బాధితులు చేస్తున్న దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతల సంఘీభావం తెలపడంతో జనసేన ఎమ్మెల్యే వంశీ నైట్ ఫుడ్ కోర్టు షాపులను తెరుస్తున్నట్లుగా డ్రామాలాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చిరు వ్యాపారులు నైట్ ఫుడ్ కోర్టు బాధితులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈరోజు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు జరిగే దీక్షను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఈ చిరు వ్యాపారులంతా రోడ్ల మీద ఏ వ్యాపారం చేస్తారో వారన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం కూడా జరిగింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి నైట్ ఫుడ్ కోర్టు నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీ అందరికీ షాపులు ఇస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే వంశీ గారు ఇక్కడ శంకుస్థాపన కూడా చేసామంటున్నారు. ఇంకా మీరు ఎందుకు ఈ రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు? సార్, ఈ శంకుస్థాపన కోసం మాకు ఎటువంటి సమాచారం లేదండి. ఫుడ్ కోర్టు వ్యాపారస్తులు ఇక్కడ దాదాపు 80 మంది గత 7 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే మాకెవరికి సమాచారం తెలియకుండా ఎమ్మెల్యే గారు తనకు నచ్చిన ఒక 10 మందితోనో 15 మందితోనో అక్కడ శంకుస్థాపన చేశారండి. ఇందులో ఇక్కడ ఫుడ్ కోర్టు వాళ్ళకి ఎవరికి కనీసం ఆయన దీక్ష దగ్గరికి వచ్చి మీరు దీక్ష విరమించండి, మీకోసమే నేను శంకుస్థాపన చేస్తున్నాను, ఫుడ్ కోర్టు ఇన్ని రోజుల్లో వస్తుందని మాకెవరికి ఎటువంటి సమాచారం లేకుండా ఆయన శంకుస్థాపన చేసుకొని తూతూ మంత్రంగా వెళ్ళిపోయారండి. అది కూడా ఏంటంటే మేము సిఐటియు ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నామండి. మాకు ఇక్కడ ప్రజా సంఘాల మద్దతు కానీ అలాగే ప్రతిపక్ష పార్టీల మద్దతు కానీ వాళ్ళందరూ తెలియజేయడం వల్ల ఎమ్మెల్యే గారు ప్రజా సంఘాలకో లేదంటే ప్రతిపక్ష పార్టీలకో లేదంటే పత్రికా వాళ్ళకో మరి భయపడో లేదంటే మనస్ఫూర్తిగా చేశారో అసంతృప్తితో చేశారో మాకైతే సమాచారం ఇవ్వలేదండి. ఎమ్మెల్యే గారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కొంతమందితో ఆయనకు నచ్చిన వర్గీయులతో ఆయన శంకుస్థాపన చేసుకొని వెళ్ళిపోయారండి. మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే మాకు శంకుస్థాపనలు కాదండి, ఇప్పుడు ఫుడ్ కోర్టు 3 సార్లు ప్రారంభించారు, 3 సార్లు మూసారండి. మేము శాశ్వత పరిష్కారం అడుగుతున్నాం. మేము అడుగుతుంది అది కాదు, మీరు కంటైనర్లు పెడతానన్నారు, ఓకే, అప్పటి వరకు మాకు ప్రత్యామ్నాయంగా గతంలో మేము ఎలాగైతే వ్యాపారం చేసుకున్నామో మీరు ఎవరినైతే ఎలిజిబుల్ చేశారో 110 మందిని ఆ 110 మందికే లైసెన్స్లు ఇచ్చి మీరు వ్యాపారం చేయించండి, తర్వాత కంటైనర్లు పెట్టండి. మీరు దానికి సంబంధించిన 2,50,000 డీడీ కట్టమంటారో చలానా కట్టమంటారో అన్నిటికీ మేము అంగీకరించాం. అసలు చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది, 2014 స్ట్రీట్ వెండర్ చట్టం. ఎక్కడ రోడ్డు పక్కన బ్రతికే వాళ్ళు బ్రతకనివ్వాలని ఇది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం 157, 151 జీవో ఇచ్చింది. దాని ప్రకారంగా వెండింగ్ కార్డులు ఇవ్వాలి, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి రక్షణ కల్పించాలి. అలాంటి రక్షణ చట్టం ఉండగా తొలగించి రోడ్డు మీద తొలగిస్తే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు ఈరోజు బతకలేని పరిస్థితి ఉంది. వాళ్ళు అద్దెలు కట్టుకోలేకపోతున్నారు, మందులు కొనుక్కోలేకపోతున్నారు, పిల్లలకు ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈవేళ ఫ్యామిలీస్ తోటి పాటు ఇక్కడ కూర్చున్నారు. తాము చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపాయని, వారు తెలిపిన మద్దతును దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే వంశీ హడావడిగా షాపుల కోసం శంకుస్థాపన చేశారని, ఆ సంగతి తమ ఎవరికి కూడా తెలియదని, ఇటువంటి శంకుస్థాపనలు ఇప్పటికే 3 సార్లు జరిగాయని, ఇప్పటికైనా తమను మోసం చేయడం మానేసి తమకు వెంటనే షాపులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి ఎమ్మెల్యే వంశీని డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.